ఇది అసలైన విషయం. పోలీసులకు దొరికిపోయా, ఆ తర్వాత లొంగిపోవాలని నిర్ణయించుకున్నా. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో పార్టీ నాయకత్వం విఫలం. ప్రస్తుత పరిస్థితుల్లోనూ అదే కారణం. గణపతి దేవ్జీ ఎక్కడున్నారో తెలియదు. లొంగిపోయిన PLGA ఫస్ట్ బెటాలియన్ కమాండర్ దేవా ఫస్ట్ ఏం చేస్తున్నాడు, పోలీసులకు దొరికిపోయినాడట. దొరికిపోయిన తర్వాత ఎన్కౌంటర్ ఏడ చేస్తారు అని చెప్పేసి లొంగిపోయినట, సరెండర్ అయ్యింది. తప్పు లేదు, దాంట్లో తప్పు పట్టడానికి కూడా లేదు. మనిషి జీవితం చాలా ముఖ్యం. ఆయన ప్రజల కోసం కొట్లాడాడు. ఆ ప్రజలు కూడా జర మంచిగా చూసుకున్నారు ఆయన. ఎందుకంటే పువార్తి బిడ్డ, హిడ్మాది ఈయనది ఒకటే ఊరు. హిడ్మా చనిపోయిండు. హిడ్మా ప్లేస్లో అట్లీస్ట్ ఈయనైనా చూసుకుంటున్నారు చాలామంది ఆదివాసీలు. మనకు సింపుల్గా అనిపించవచ్చు కానీ వాళ్ళు దేనికోసం, అడవిని కాపాడడం కోసం తిరిగింది కదా ఇన్ని రోజుల ఉద్యమంలో. ఆ అడవిని దోచుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ, దోచుక తింటున్నారు, అదాని అంబానీలకు పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు కాపాడడానికి తిరిగిండ్రు. మీరు కాపాడతారని హిడ్మాన్ వేసేసిండ్రు. ఈయన వేద్దామనేసరికి దొరికిపోవడంతోనే తెలంగాణకు వచ్చి లొంగిపోయి, తెలంగాణ కాబట్టి దొరికిపోయినా కానీ లొంగిపోయే అవకాశం ఇచ్చారు. అదే ఛత్తీస్గఢ్, మహారాష్ట్రనో, అటు పక్కనున్న ఒరిస్సానో, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ అయితే అవి మొత్తం భారతీయ జనతా పార్టీ ఆధీనంలో ఉన్నవే, వేసి పడేసి. తొలుత పోలీసుల తనిఖీల్లో తాను దొరికిపోయానని హైదరాబాద్కు తీసుకొచ్చాక పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకుని లొంగిపోవాలని నిర్ణయించుకున్నానని లొంగిపోయిన PLGA ఫస్ట్ బెటాలియన్ కమాండర్ దేవ తెలిపారు. తాజాగా పలు న్యూస్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాట్ కామెంట్స్ చేశారు. మావోయిస్టు పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోపోవడంలో విఫలమైందన్నారట. ఏం విఫలమవుతుంది అంటే, వాస్తవంగా ఒక ఇద్దరిని పట్టుకొని 20 మంది కొడితే ఆడు ఎంత బలవంతుడైనా దెబ్బలు తినాల్సింది తప్పది. ఇక తాను లొంగిపోలేదని 2 బొలారే వాహనాల్లో తన సహచరులతో కలిసి ఓ పని మీద పోతున్నప్పుడు పోలీసుల తనిఖీల్లో మావోడిచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్పినాం. మా మంచిర్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మా పటేల్ సుధాకర్ అని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అక్షరాల సత్యం. ఎవరికి దొరకలే ఇన్ఫర్మేషన్, మేమే చెప్పినాం. మళ్ళీ బొలారే వాహనంలో పని కోసం అని వెళ్తా ఉంటే ఆయన దగ్గర ఉన్న ఆయుధాలు ఆ పని అంటే ఒక సెంటరింగ్ పని, ఒక మేస్త్రి పని, కూలి పని కోసం వెళ్ళి ఆ స్థావరాన్ని డెన్గా మార్చుకొని ఆయుధాలన్నీ ఆ భూమిలో దాయడానికి పోతున్నాడు ఆయన. వాస్తవం మందవారి ప్రాంతంలో దొరికిండే. ఒక్కడన్నా బయట పెట్టిండే రిపోర్టర్లు, ఇంతమంది స్టేట్ రిపోర్టర్లు ఉన్నారు కదా, ఒక్కడన్నా రాసిండా? మనం చెప్పిన ఫస్ట్ అక్యురసీతో చెప్పింది ప్రజా వాయిస్, అక్యురసీతో. సెల్యూట్ మా పటేల్ సుధాకర్ అన్నకు. ఎక్కడికి వచ్చింది, కలిసి ఓ పని మీద పోతున్నప్పుడు పోలీసులు ఆ తనిఖీల్లో దొరికానని లొంగిపోయిన PLGA ఫస్ట్ బెటాలియన్ కమాండర్ దేవో హాట్ కామెంట్ చేశారు. హైదరాబాద్కు తీసుకొచ్చిన ఆ తర్వాత ప్రస్తుతం పార్టీలు ఎక్కడ దొరికిపోయిండు, తెలంగాణ రాష్ట్రంలోనే దొరికిపోయిండు. ఛత్తీస్గఢ్లో పని మీద పోయినప్పుడు తెలంగాణ పోలీసులు తీసుకురాలే. మహారాష్ట్రలో పని మీద పోయినప్పుడు తెలంగాణ పోలీసులకు దొరకలే. తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాలో మందమారి అనే ప్రాంతంలో ఆడ పోలీసులు అదుపులోకి దొరికిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక డైరెక్ట్గా DGP ఆఫీస్కి తీసుకొచ్చింది. అప్పుడు మంచిగా చెప్పి లొంగిపోయాడు. హైదరాబాద్కు తీసుకొచ్చిన తర్వాత ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకుని లొంగిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఈ నెల 3న తెలంగాణ DGP ఎదుట తన పలువురు సహచరులు భారీ సంఖ్యలో ఆయుధాలతో సహా లొంగిపోయిన దేవా ఇటీవల పలు న్యూస్ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ ప్రస్తుత పరిస్థితులకు అసలు కారణం మావోయిస్టు పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం కావడమేనని అన్నారు. అందువల్లే CC, SZC, DVC సభ్యులు సహా పలువురు ఎన్కౌంటర్లో చనిపోయారని, పలువురు లొంగుబాటు పట్టారని దేవా పేర్కొన్నారు. గణపతి దేవ్జీ ఎక్కడున్నారో తెలియదు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు గణపతి దేవ్జీ ఎక్కడ ఉన్నారని దేవాను అడిగితే
తనకు తెలియదని చాలా రోజుల నుంచి తాను ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో ఉన్నానని చెప్పాడు. ప్రస్తుతం పార్టీ సారథి దేవ్జీయేనా అని అడిగితే తనకు తెలియదని ఆ విషయం పార్టీ నిర్ణయిస్తుందని చెప్పాడు. సోను ఆశాన లొంగిపోయే ముందు పార్టీ నాయకత్వంలో చర్చించాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటిదాకా తాను ప్రజల కోసం పనిచేశానని భవిష్యత్తులోనూ చేస్తానని స్పష్టం చేశాడు. ఆపరేషన్ కగార్పై కేంద్ర కమిటీ విఫలం. ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతా బలగాలు భారీ ఎత్తున పార్టీని PLGA ని చుట్టుముట్టినప్పుడు సమయానికి తగిన నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర కమిటీ విఫలమైందని దేవా చెప్పాడు. ఫలితంగానే సోను ఆశానా సహా వందలాది మంది లొంగిపోయారని, బసవరాజ్ సహా పలువురు హైకమిటీ సభ్యులు చనిపోయారని వివరించారు. సరెండర్ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆయుధాలు దొరకడానికి వివరణ ఇస్తూ తన వెంట కొన్ని ఆయుధాలు ఉన్నాయని, తన డైరీలో డంపు వివరాలు ఉండడంతో పోలీసులకు చెప్పాల్సి వచ్చిందన్నారు. తన సహచరులు కూడా కొన్ని విషయాలు పోలీసులకు చెప్పారని తెలిపారట. అంటే ఏం లేదబ్బా, వాస్తవంగా ఏమనుకున్నామంటే స్టార్టింగ్ అందరూ ఈవెన్ ఆ పోలీసులతో దేవా కాంటాక్ట్ అయ్యిండు, తెలంగాణ పోలీసులను సేఫ్ జోన్గా చూసుకున్నాడు. దేవా కాంటాక్ట్ అయ్యింది కాబట్టే ఇక్కడికి వచ్చి లొంగిపోయిండు అనుకున్నాం. కానీ ప్రజా వాయిస్ మా జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చెప్పినట్టు ఆ మార్గ మధ్యంలో వచ్చి వాళ్ళ ఆయుధాలతో పాటు మార్గ మధ్యంలో వచ్చి కూలీ పనుల కోసం, ఆ కూలీ పనుల నిమిత్తం మేము ఆ ప్రాంతంలో ఆ కూలీ పనులు చేసుకుంటూ అక్కడ ఆయుధాలను డంపు చేద్దామన్న ఒక పకడ్బందీ ప్లాన్తో వాళ్ళు వచ్చిండ్రు. అక్కడ ఉన్న గస్తీ కాసే పోలీసులు ఆ బార్డర్ చెక్ పోస్ట్లో దొరికింది. మళ్ళీ నార్మల్ టైంలో దొరకలే. బార్డర్కి చెక్ పోస్ట్ ఉంటుంది, అక్కడ చెక్ పోస్ట్ ఉంటాయి. చెక్ పోస్ట్లో కొత్త వెహికల్స్ వస్తే ఆటోమేటిక్గా ఆపుతారు. ఇప్పుడు TS కాకుండా, TG కాకుండా, AP కాకుండా వేరే వెహికల్స్ ఏదొచ్చినా ఆపుతారు. మనం వేరే రాష్ట్రానికి పోయినా మన వెహికల్ కూడా ఆపుతారు. మళ్ళీ వాళ్ళు కదలికను కూడా ఈజీగా గుర్తుపడతారు. సో వీళ్ళకు అక్కడ అదుపులోకి తీసుకొని డైరెక్ట్గా DGP ఆఫీస్కి తీసుకొచ్చడంతోనే తప్పని పరిస్థితిలో లొంగిపోలేదానికి ఏమవుతారు? ఎన్కౌంటర్ అయితే అందరిని వేసేస్తారు సింపుల్గా. కంకణాల రాజిరెడ్డిని వేసేస్తారు, దేవాని వేసేస్తారు, అందరిని వేసేస్తారు. సో ఏది ఏమైనప్పటికీ దేవా బ్రతికుండడమే మా ముఖ్యం. మనం అనుకుంటాం ఒక తల్లి ఆ కడుపు కోత అంత ఆషామాషి కాదు. మీకు పిల్లలు ఉండి ఆ పిల్లల్ని పెంచితే ఆ బాధ ఏంటో అర్థమవుతుంది చాలామందికి. ఈ మధ్య చాలా ఛానళ్ళలో ఇంటర్వ్యూలు వస్తున్నాయి, అనేక ఛానళ్ళలో. ఏమో ఆయనకు అది ఒకటే భాష వచ్చు, ఈ హిందీ. మనోళ్ళేమో తెలుగులో అడిగినా కూడా సమాధానం చెప్తుండు.